Welcome to GK Madhu Sir online classes. టుడే మార్చ్ 24కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ గురించి డిస్కషన్ చేద్దాం. మనకు బుధవారం రోజు మనం ఇండియన్ హిస్టరీ అనే ఒక ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది కదా, అందులో మోడర్న్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్లు పెట్టాం. బుధవారం రోజు ఈవినింగ్ మిడివల్ హిస్టరీకి సంబంధించి ఒక 50 క్వశ్చన్స్ అప్లోడ్ చేయబడుతున్నాయి. బుధవారం రోజు ఈవినింగ్ మిడివల్ హిస్టరీ మధ్యయుగ భారతీయ చరిత్రకు సంబంధించిన ఒక 50 క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను. అందరూ కూడా మన యాప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా చూడండి, ఒకసారి మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్సర్ ఇష్యూలోకి వెళ్ళిపోతాను. ఓకే, అందరూ కూడా ఈరోజు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ ఎవరన్నా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన యాప్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోర్సు ఉంది కదా, దాంట్లో కొత్తగా ఇప్పుడు ఏం చేర్చబోతున్నామంటే మనకు ఆల్రెడీ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కరెంట్ అఫైర్స్, అలానే టాపిక్ వైజ్ హూ ఈజ్ హూ అనే టాపిక్ ఉంది, అవార్డ్స్ అనే టాపిక్ ఉంది, స్పోర్ట్స్ అనే టాపిక్ ఉంది, సదస్సులు అనే సమావేశాల టాపిక్ ఉంది. ఈ నవంబర్ నుంచి మార్చి వరకు ఈ 5 నెలలకు సంబంధించి ఒకటి జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ ఒకటి తయారు చేస్తున్నాను, పాలిటీ కరెంట్ అఫైర్స్ ఒకటి సపరేట్ తయారు చేస్తున్నాను, ఎకానమిక్ కరెంట్ అఫైర్స్ ఒకటి సపరేట్ చేస్తున్నాను, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఒకటి సపరేట్ తయారు చేస్తున్నాను. అది మన యాప్లో అప్లోడ్ చేయబడింది. ఈ వీక్లో ఆ 4 టాపిక్స్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరు చేయాల్సిన పని ఒకటే, నేను కావాల్సిన మీకు అంతా కూడా ఇచ్చేస్తాను. మీరు ఓన్లీ ఇండియన్ హిస్టరీ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఆ 2 కోర్సుల వల్ల మీరు ఒకవేళ ఎస్ఐ ఎగ్జామ్ రాసుకుంటే ఒక 50 నుంచి 60 మార్కులు తెప్పియగలుగుతారు ఆ 2 సబ్జెక్టుల ద్వారా. దాంతోపాటు కానిస్టేబుల్ అయినా అంతే, డిఎస్సి అయితే మీకు ఎస్జిటి వాళ్ళకి 8 మార్కులు ఉంటే కనీసం 6 మార్కులు తెప్పియగలుగుతాను. అదే స్కూల్ అసిస్టెంట్ అయితే 10 మార్కులు ఉంటాయి, దాంట్లో 8 మార్కులు తెచ్చుకోవద్దు. మీరు చేయాల్సింది ఏంటి, నేను ఇచ్చిన దాన్ని పర్ఫెక్ట్గా చదువుకోండి. మన దాంట్లో ఉపయోగం ఏంటంటే ప్రతి దానికి లింకు వెళ్ళిపోతాను, లింకు కలిపేస్తాను దానికి. అది హిస్టరీ అయినా జోగ్రఫీ అయినా ఎనీ సబ్జెక్ట్ దాని లింక్ వెళ్తుంది. ఓకేనా, రైట్. చూద్దాం మరి ఈరోజు మార్చి 24 కరెంట్ అఫైర్స్ సంబంధించిన పాయింట్స్ ఏమో ఉన్నాయి చూద్దాం. వీడియోని అందరూ లైక్ చేయండి. ఓకే, రైట్. ఓకే, మనకు వార్తల్లో ఉన్న ఫస్ట్ టాపిక్ ఈరోజు వచ్చి ఫస్ట్ టాపిక్ ఈరోజు వార్తల్లో ఉన్న ఫస్ట్ టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాం. గో ఐ బీబో అనేది ఒక ట్రావెల్కి సంబంధించిన ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది. ట్రావెల్కి సంబంధించిన ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది. ఈ ఆన్లైన్ సంబంధించిన ఈ ట్రావెల్ ప్లాట్ఫామ్కి సంబంధించి రీసెంట్గా న్యూ బ్రాండ్ అంబాసిడర్గా రిషబ్ పంత్ రావడం జరిగింది. రిషబ్ పంత్ ఆల్రెడీ దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నది సునీల్ గవాస్కర్. వీళ్ళిద్దరు కూడా క్రికెట్ ప్లేయర్స్. ఈ సునీల్ గవాస్కర్ ఇంతకుముందు వరకు ఉండే, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సెకండ్ పర్సన్ ఎవరంటే రిషబ్ పంత్. మన ఇండియన్ క్రికెటర్ ఏమో రిషబ్ పంత్. మొన్న ఐపీఎల్లో 18th ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన క్రీడాకారుడు ఎవరంటే రిషబ్ పంత్. ప్రజెంట్ జరుగుతున్న ఐపీఎల్ ఎన్నోదంటే 18th ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఆ 18th ఐపీఎల్ స్టార్ట్ అయింది, మార్చి 22 స్టార్ట్ అయింది, మే 25 వరకు ఈ ఐపీఎల్ జరుగుద్ది. అందులో ఈ 18th ఐపీఎల్లో అత్యధిక ధర పలికింది రిషబ్ పంత్. ఆ రిషబ్ పంత్ రీసెంట్గా బ్రాండ్ అంబాసిడర్గా ఒక ట్రావెల్ ప్లాట్ఫామ్, ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్ అయిన గో ఐ బీబో అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ను 2007లో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేస్తే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందనంటే గురుగ్రామ్లో ఉంది. గురుగ్రామ్ ఏ రాష్ట్రం అంటే హర్యానాలోని గురుగ్రామ్లో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. అదే గురుగ్రామ్లో మనకు ఐఎస్ఏ ప్రధాన కార్యాలయం కూడా ఉంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడుందనంటే గురుగ్రామ్లోనే ఉంది. గురుగ్రామ్లో ఐఎస్ఏ ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడుందంటే గురుగ్రామ్లోనే ఉంది. ఆ ఐఎస్ఏ ఫార్మేషన్ ఎప్పుడంటే 2015 నవంబర్ 30న ఐఎస్ఏను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఐఎస్ఏలో 102వ దేశం, 103వ దేశం ఏదంటే సిరియా, 103వ సభ్య దేశం ఏదంటే సిరియా, 104వ దేశం ఏదంటే ఆర్మేనియా, 105వ దేశం ఏదంటే మెల్డోవా 105వ దేశం. ఎలా
ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందన్నాం? హర్యానాలోని గురుగ్రామ్లో ఉందన్నాం. అదే గురుగ్రామ్లో ఉన్నది ఏంది? మన ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్ అయిన గో ఐబీఓ యొక్క ప్రధాన కార్యాలయం కూడా అక్కడనే ఉంది. దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఇద్దరు వచ్చారన్నాం. ఒక ఆయన రిషబ్ పంత్, సునీల్ గవస్కర్. ప్రజెంట్ 18th IPL లో హైయెస్ట్ కాస్ట్ పలికిన క్రీడాకారుడు 27 కోట్ల రూపాయలు పలికింది ఎవరంటే రిషబ్ పంత్ అనే ప్లేయర్. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. ఈరోజు వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ హోల్బర్గ్ ప్రైజ్ 2025. హోల్బర్గ్ ప్రైజ్ 2025లో ఈ అవార్డును ఎవరికి ఇవ్వడం జరిగిందంటే కలకత్తాలో జన్మించిన గాయత్రి చక్రవర్తి స్పివాక్ అనే భారతీయ మహిళకు ఈ హోల్బర్గ్ ప్రైజ్ 2025 అవార్డును, ఈమె కోల్కతాలో జన్మించింది. ఈమె ఏజ్ 82 years. ఆమెకు 2025 హోల్బర్గ్ ప్రైజ్ ను ప్రకటించడం జరిగింది. 2025 సంవత్సరానికి ఈమె గాయత్రి చక్రవర్తి స్పివాక్ అనే ఆమె. ఈమె కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తుంది. ఈమెకు ఈ అవార్డు ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే 4 దశాబ్దాలుగా గ్రామీణ పేదలకు ఉచిత విద్యను అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. గత 4 దశాబ్దాలుగా గ్రామీణ పేదలకు ఉచిత విద్యను అందించడంలో ఈమె కృషి చేస్తున్నది. ఈమెకు ఈ అవార్డు నగదు బహుమతి 4.6 కోట్ల రూపాయలను అందజేయనున్నారు. ఈమెకి ఈ అవార్డును 2025 జూన్ 5వ తారీఖున నార్వే దేశం వారు ప్రదానం చేయనున్నారు. 2025 జూన్ 5వ తారీఖున నార్వే దేశం అందజేయనున్నది. ఈమెకు మన అత్యున్నత పురస్కారం కూడా ఇచ్చాం. 2013లో పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా ఇచ్చాం. 2013లో ఈ గాయత్రి చక్రవర్తి స్పివాక్ పద్మభూషణ్ పురస్కారాన్ని 2013లో ప్రదానం చేయడం జరిగింది. 2025లో హోల్బర్గ్ ప్రైజ్ అనేది ఎవరికి ఇచ్చారంటే గాయత్రి చక్రవర్తి స్పివాక్. కలకత్తాలో జన్మించింది. 82 years ఈమెకి నగదు బహుమతి 4.6 కోట్లు ఇవ్వనున్నారు. ఈమె ప్రజెంట్ కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తుంది. ఈమెకి ఎందుకు ఇస్తున్నారంటే గత 4 దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాలలో పేదలకు ఉచిత విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈమెకి అవార్డును 2025 జూన్ 5న నార్వే దేశం వారు ప్రదానం చేయనున్నారు. ఈమెకు 2013లో పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా ప్రకటించారు. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం, వరల్డ్ టీబీ డే ఎప్పుడంటే మార్చి 24 అనేది వరల్డ్ టీబీ డే. మార్చి 24 ఎప్పుడంటే మార్చి 24 ఇంపార్టెన్స్ అంటే వరల్డ్ టీబీ డే. టీబీ అంటే క్షయ, ట్యూబర్క్యులోసిస్. ఆ టీబీ అనే వ్యాధి దేనివల్ల వస్తుంది అని అంటే టీబీ అనే వ్యాధి దేనివల్ల వస్తుంది? ఒక బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. మైక్రోబ్యాక్టీరియా ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీన్ని 1882 మార్చి 24వ తారీఖున 1882 మార్చి 24వ తారీఖున రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు ఈ టీబీ అనే వ్యాధిని, ఈ ట్యూబర్క్యులోసిస్ అనే దాన్ని, ఈ క్షయ వ్యాధిని. ఓకేనా? దీన్ని 1982వ సంవత్సరం నుండి మనం మార్చి 24ను టీబీ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. మార్చి 24ను టీబీ డేగా ఎప్పటి నుంచి అంటే 1982 నుండి సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే ఈ ఇయర్ 2025 టీబీ డే యొక్క థీమ్ ఏంటిది అనేది మనకు కావాలి. 2025 టీబీ డే యొక్క థీమ్ ఏంటంటే యూ కెన్ ఎండ్ టీబీ. You can end TB. Yes, you can end TB. Commit, invest, deliver. ఇది దీని యొక్క థీమ్. Commit, invest, commit, invest, commit, invest and deliver.
డెలివర్ దీని యొక్క థీమ్ 2025 టీబీ డే యొక్క థీమ్. ఈ టీబీ అన్నం క్షయ అన్నం మన ఇండియాలో జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమానికి భారతదేశంలో జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమానికి ప్రధాన సలహాదారునిగా పనిచేస్తుంది ఎవరంటే సౌమ్య స్వామినాథన్ పనిచేస్తుంది. సౌమ్య స్వామినాథన్ జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమానికి ప్రధాన సలహాదారునిగా ప్రజెంట్ పనిచేస్తుంది ఎవరంటే సౌమ్య స్వామినాథన్. ఆ సౌమ్య స్వామినాథన్ ఎవరయ్యా అంటే ఎంఎస్ స్వామినాథన్ యొక్క కూతురు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్. ఆ ఎంఎస్ స్వామినాథన్ యొక్క కూతురే సౌమ్య స్వామినాథన్. ఆ సౌమ్య స్వామినాథన్కి ప్రజెంట్ జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమానికి ప్రధాన సలహాదారునిగా పనిచేస్తుంది. జాతీయ క్షయ దినం ఎప్పుడంటే మార్చి 24, దాన్ని టీబీ డే అంటే ట్యూబరికులోసిస్. దీన్ని కనుగొన్నది ఎవరంటే రాబర్ట్ కోచ్ అనే వ్యక్తి కనుగొన్నాడు. మరి రాబర్ట్ కోచ్ కనుగొన్నాడు అన్నాం. రాబర్ట్లకు సంబంధించి మనకు ఫేమస్ ఉన్న పేర్లను ఒకసారి చూద్దాం. ఒకటి రాబర్ట్ కోచ్ అని అన్నాం. రాబర్ట్ కోచ్ ఏం కనుగొన్నాడు? క్షయవ్యాధిని కనుగొన్నాడు. రాబర్ట్ హుక్ అనే వ్యక్తి ఏం కనుగొన్నాడు? కణాన్ని కనుగొన్నాడు. అలానే జాన్ రాబర్ట్స్ అనే వ్యక్తి ఉన్నాడు. జాన్ రాబర్ట్స్ ఎవరంటే సుప్రీంకోర్టు, అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జాన్ రాబర్ట్స్ అనే వ్యక్తి. తర్వాత జాన్ రాబర్ట్ సన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. జాన్ రాబర్ట్ సన్ ఈయన ఎవరు? T20 క్రికెట్ లో T20 ఫార్మాట్ సృష్టికర్త ఎవరంటే జాన్ రాబర్ట్ సన్. అలానే రాబర్ట్ క్లైవ్ ఈయనే ఆర్కట్ వీరుడు అంటారు. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుడు అని అంటారు రాబర్ట్ క్లైవ్. అలానే రాబర్ట్ ఎడ్వర్డ్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. రాబర్ట్ ఎడ్వర్డ్ ఎవరు? ఐవీఎఫ్ సృష్టికర్త. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టికర్త ఎవరంటే రాబర్ట్ ఎడ్వర్డ్ అనే వ్యక్తి టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టికర్త. ఆ తర్వాత రాబర్ట్ వాల్పోల్ అనే వ్యక్తి. రాబర్ట్ వాల్పోల్ ఎవరంటే బ్రిటన్ మొదటి ప్రధానమంత్రి, బ్రిటన్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటే రాబర్ట్ వాల్పోల్ అనే వ్యక్తి మొదటి నెక్స్ట్ రాబర్ట్ గాలో అనే వ్యక్తి. ఈ రాబర్ట్ గాలో ఎవరు? హెచ్ఐవి వైరస్ ను కనుగొన్న వ్యక్తి. హెచ్ఐవి వైరస్ ను కనుగొన్న వ్యక్తి ఎవరంటే రాబర్ట్ గాలో అనే వ్యక్తి హెచ్ఐవి వైరస్ ను కనుగొన్నారు. అలానే రాబర్ట్ బ్రౌన్ అనే వ్యక్తి కేంద్రకాన్ని కనుగొన్నాడు. రాబర్ట్ బ్రౌన్ అనే వ్యక్తి కేంద్రకాన్ని కనుగొనడం జరిగింది. ఆ తర్వాత రాబర్ట్ హోపెన్ ఐమరు అణుబాంబును కనుగొన్నది ఎవరంటే రాబర్ట్ హోపెన్ హైమర్ అనే వ్యక్తి కనుగొన్నాడు. ఆ తర్వాత రాబర్ట్ హెచ్ గోడార్డ్ రాకెట్ ను కనుగొన్నాడు. రాబర్ట్ హెచ్ గోడార్డ్ ఏంటంటే రాకెట్ ను. ఆ తర్వాత రాబర్ట్ ముగాంబే ఎవరంటే జింబాంబే మాజీ అధ్యక్షుడు. రాబర్ట్ కోచ్ టీబీ క్షయాన్ని కనుగొన్నాడు. రాబర్ట్ హుక్ కణాన్ని కనుగొన్నాడు. జాన్ రాబర్ట్స్ అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. జాన్ రాబర్ట్సన్ T20 సృష్టికర్త. రాబర్ట్ క్లైవ్ బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుడు, భారతదేశంలో ఈయన ఆర్కట్ వీరుడు అంటారు. రాబర్ట్ ఎడ్వర్డ్ ఐవీఎఫ్ సృష్టికర్త. రాబర్ట్ వాల్పోల్ అనే వ్యక్తి బ్రిటన్ మొదటి ప్రధానమంత్రి. రాబర్ట్ గాలో హెచ్ఐవి వైరస్ ను కనుగొన్నాడు. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుగొన్నాడు. రాబర్ట్ ఓపెన్ ఐమర్ అణుబాంబును కనుగొన్నాడు. రాబర్ట్ హెచ్ గోడార్డ్ రాకెట్ ను కనుగొన్నాడు. రాబర్ట్ ముగాంబే ఎవరంటే జింబాంబే మాజీ అధ్యక్షుడు. ఓకేనా? అందరూ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ మరొక పాయింట్, తూర్పు తీర రైల్వే జోన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ రీసెంట్ గా వార్తల్లోకి వచ్చింది. మన ఇండియాలో ఉన్న రైల్వే జోన్లన్నీ 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. మొన్నటి వరకు 17 రైల్వే జోన్స్ ఉండే. రీసెంట్ గా దక్షిణ కోస్తా రైల్వే జోన్
విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేస్తే మొత్తం రైల్వే జోన్లు 18 ఉన్నాయి. అందులో మొట్టమొదటి రైల్వే జోన్ అంటే దక్షిణ రైల్వే. ఈ దక్షిణ రైల్వే ఎక్కడుందంటే చెన్నై. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1951. అతిపెద్ద రైల్వే జోన్ ఏదంటే ఉత్తర రైల్వే. ఆ ఉత్తర రైల్వే ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది. అదే దక్షిణ మధ్య రైల్వేని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1966 అక్టోబర్ 2. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం ఎక్కడుందంటే సికింద్రాబాద్ లో ఉంది. మరి అయితే ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఇంపార్టెన్స్ ఏందంటే 2024-25 సంవత్సరంలో 2024-25 2024-25 సంవత్సరంలో 250 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా సాధించిన తొలి రైల్వే జోన్ గా రికార్డు సృష్టించింది. 250 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా 250 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా సాధించిన తొలి రైల్వే జోన్ గా రికార్డు సృష్టించింది. ఆ రైల్వే జోనే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే భువనేశ్వర్ లో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. ఇది వరుసగా రెండవసారి ఈ ఘనతను సాధించింది. లాస్ట్ ఇయర్ కూడా ఈ ఘనతను సాధించింది. 250 మిలియన్ టన్నుల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసి రికార్డు సృష్టించిన రైల్వే జోన్ ఏదంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఎక్కడుందంటే భువనేశ్వర్ లో ఉంది. మొత్తం రైల్వే జోన్లు ఏంటంటే 18. అందులో అతిపెద్ద రైల్వే జోన్ అంటే ఉత్తర, మొట్టమొదటి రైల్వే అంటే దక్షిణ రైల్వే జోన్. ఇటీవల ఏర్పాటు చేయబడిన రైల్వే జోన్ దక్షిణ కోస్తా రైల్వే జోన్. అది ఎక్కడుందంటే విశాఖపట్నంలో కలదు. ఓకేనా, ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇది ఒకటి. తర్వాత చారెడ్ పంచాయతీ అనేది ఒకటి వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలో ఒక గ్రామ పంచాయతీ ఇటీవల వార్తల్లోకి రావడం జరిగింది. చారేడ గ్రామ పంచాయతీ ఏ రాష్ట్రంలో అంటే రాజస్థాన్ రాష్ట్రంలో చారేడ గ్రామ పంచాయతీ ఒకటి వార్తల్లోకి వచ్చింది. ఆ రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో ఉన్న చారేడ గ్రామ పంచాయతీ వార్తల్లోకి వచ్చింది. ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే నీటి సంరక్షణలో భాగంగా ఇది ఆదర్శంగా నిలిచినది. ఈ గ్రామానికి చెందిన ఖరగ్పూర్ ఐఐటి విద్యార్థి విప్రా గోయల్ ఆధ్వర్యంలో 250 వ్యవసాయ నీటి గుంటలు నిర్మించారు. 250 వ్యవసాయ నీటి గుంటలు. ఇలాంటి నీటి గుంటలు ఒక 250 నిర్మించడం జరిగింది. ఎక్కడ అంటే చారేడ గ్రామ పంచాయతీలో, దౌసా జిల్లాలోని రాజస్థాన్. ఈ 250 వ్యవసాయ నీటి గుంటలను నిర్మించారు. దీనితో భూగర్భ జలాల స్థాయి పెరగడంతో పాటు రైతుల యొక్క ఆదాయం కూడా మెరుగుపడింది. ఇటీవల వార్తల్లోకి వచ్చిన గ్రామ పంచాయతీ ఏదంటే చారేడ గ్రామ పంచాయతీ, దౌసా జిల్లా. ఏ రాష్ట్రం అంటే రాజస్థాన్. ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఆ గ్రామ పంచాయతీ చెందిన ఖరగ్పూర్ ఐఐటి విద్యార్థి విప్రా గోయల్ అనే వ్యక్తి 250 వ్యవసాయ నీటి గుంటలు నిర్మిస్తే దీని ద్వారా భూగర్భ జల స్థాయి పెరగడంతో పాటు రైతుల ఆదాయం కూడా మెరుగుపడడం జరిగింది. దానివల్ల ఈ గ్రామ పంచాయతీ వార్తల్లోకి వచ్చింది. రాజస్థాన్ మనకు తెలుసు ఇండియాలో వైశాల్య పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. ఆ రాజస్థాన్ క్యాపిటల్ ఏదంటే జైపూర్. రాజస్థాన్ హైకోర్టు ఎక్కడుందంటే జోధ్పూర్. రాజస్థాన్ అసెంబ్లీ స్థానాలు ఏంటంటే 200. రాజస్థాన్ అసెంబ్లీ స్థానాలు ఏంటంటే 200 రాజస్థాన్ యొక్క అసెంబ్లీ స్థానాలు. లోక్సభ అయితే 25, రాజ్యసభ అయితే 10. ఇండియాలో 28 రాష్ట్రాలలో 25 లోక్సభ స్థానాల రాష్ట్రాలు 2. ఒకటి ఆంధ్రప్రదేశ్, రెండవది రాజస్థాన్. మరి ప్రజెంట్ రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరంటే భజన్ లాల్ శర్మ. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ అనే వ్యక్తి ప్రజెంట్ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేస్తుంది. అలానే రాజస్థాన్ గవర్నర్ గా పనిచేస్తుంది హరిరావు కిషన్ రావు బాగ్డే అనే వ్యక్తి ప్రజెంట్ రాజస్థాన్ గవర్నర్ గా పనిచేస్తున్న వ్యక్తి. ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇది ఒక పాయింట్. నెక్స్ట్, వైట్ హైడ్రోజన్ నిల్వలు. రీసెంట్ గా వైట్ హైడ్రోజన్ అంటే భూగర్భంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శుద్ధ హైడ్రోజనే వైట్ హైడ్రోజన్. భూగర్భంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శుద్ధ హైడ్రోజన్నే వైట్ హైడ్రోజన్ అంటారు. ఆ వైట్ హైడ్రోజన్ నిల్వలు ఇటీవల ఫ్రాన్స్ లోని మోసెల్లే ప్రాంతంలో గుర్తించారు.
మోసెల్లే, ఫ్రాన్స్ దేశంలోని మోసెల్లే ప్రాంతంలో వైట్ హైడ్రోజన్ నిల్వలను రీసెంట్ గా గుర్తించడం జరిగింది. ఇక్కడ 46 మిలియన్ టన్నులు ఉన్నట్లు గుర్తించారు. ఈ వైట్ హైడ్రోజన్ 46 మిలియన్ టన్నులు ఉన్నట్టు గుర్తించడం జరిగితే, అయితే దీని యొక్క కాస్ట్ ఎంత అంటే $92 ట్రిలియన్. దీని విలువ 92 ట్రిలియన్ దీని యొక్క కాస్ట్ ప్రైస్. ఏది వైట్ హైడ్రోజన్ నిల్వల యొక్క కాస్ట్ $92 ట్రిలియన్. వైట్ హైడ్రోజన్ అంటే ఒకటే, భూగర్భంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శుద్ధ హైడ్రోజనే వైట్ హైడ్రోజన్. ఆ వైట్ హైడ్రోజన్ నిల్వలు ఎక్కడ? ఫ్రాన్స్ లోని మోసెల్ల ప్రాంతంలో ఇటీవల గుర్తించారు. అవి ఎన్నున్నట్టు 46 మిలియన్ టన్నులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. మరి మనకు హైడ్రోజన్ అనే మూలకం ఉంది. హైడ్రోజన్ మూలకం యొక్క పరమాణు సంఖ్య ఎంత? 1. హైడ్రోజన్ మూలకాన్ని కనుగొన్నది ఎవరు? హెన్రీ కావెండిష్ అనే వ్యక్తి హైడ్రోజన్ మూలకాన్ని కనుగొన్నది. అసలు హైడ్రోజన్ అనే పేరు పెట్టింది ఎవరు? లేవోయిజర్. హైడ్రోజన్ అనే పేరు పెట్టింది వేరు, హైడ్రోజన్ కనుగొన్నది ఎవరు? కనుగొన్నది హెన్రీ కావెండిష్. ఆ హెన్రీ కావెండిష్ కనుగొంటే హైడ్రోజన్ అనే పేరు పెట్టింది ఎవరంటే, పేరు పెట్టిన ఒకటి లేవోయిజర్ అనే వ్యక్తి దానికి పేరు పెట్టడం జరిగింది. హైడ్రోజన్ అంటే నీటిని ఏర్పరిచేది. హైడ్రోజన్ అనగా నీటిని ఏర్పరిచేదని అర్థము. న్యూట్రాన్ ఉండని ఏకైక మూలకం ఏదంటే హైడ్రోజను. ఇది నీటిలో కరగదు, గాలి కంటే తేలికైనది. వాతావరణ బెలూన్లలో ఈ హైడ్రోజన్ నింపుతారు. ద్రవ హైడ్రోజన్ మాత్రం రాకెట్లలో ఇంధనంగా వాడతారు. మనకు హైడ్రోజన్ రైలును కూడా మనం ప్రవేశపెట్టబోతున్నాం. హైడ్రోజన్ రైలును భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును హర్యానాలోని జిందాల్ టు సోనిపట్ నగరాల మధ్యన మొట్టమొదటి హైడ్రోజన్ రైలు కూడా మనం ప్రవేశపెట్టబోతున్నాం హర్యానా రాష్ట్రంలో. ప్రపంచంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన దేశం జర్మనీ. అదే ఆసియా ఖండంలో మొదటి దేశం ఏదంటే చైనా. హైడ్రోజన్ రైలు ప్రారంభించిన మొట్టమొదటి దేశం ప్రపంచంలో అయితే జర్మనీ, ఆసియా ఖండంలో అయితే చైనా. మన ఇండియాలో హర్యానాలో ప్రవేశపెట్టబోతున్నారు హైడ్రోజన్ రైలు. అది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. వైట్ హైడ్రోజన్ నిల్వలు మనం ఎక్కడ కనుగొన్నామంటే, మనం కాదు, ఎక్కడ కనుగొన్నామంటే ఫ్రాన్స్ లో కనుగొన్నారు. ఫ్రాన్స్ ఇండిపెండెన్స్ డే ఎప్పుడు? జూలై 14 ఫ్రాన్స్ ఇండిపెండెన్స్ డే. ఫ్రాన్స్ రెవల్యూషన్ వచ్చింది ఎప్పుడు? 1789 లో వచ్చింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరు? ఇమాన్యుయల్ మక్రాన్ ఎవరంటే ప్రజెంట్ ఫ్రాన్స్ అధ్యక్షుడు. అలానే ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బేర్రౌ అనే వ్యక్తి ప్రజెంట్ ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడు. ఓకే, ఇదొక పాయింట్. నెక్స్ట్, గోల్డ్ మెర్క్యూరీ అవార్డు. రీసెంట్ గా వార్తల్లోకి వచ్చిన మరొక అంశం ఏంటంటే గోల్డ్ మెర్క్యూరీ అవార్డు ఎవరికి ఇచ్చారంటే, రీసెంట్ గా బౌద్ధ మత ఆధ్యాత్మిక గురువు 14వ దలై లామాకి ఇవ్వడం జరిగింది. 14వ దలై లామా, టిబెట్ ఆధ్యాత్మిక గురువు 14వ దలై లామాకు ఈ గోల్డ్ మెర్క్యూరీ అవార్డును రీసెంట్ గా 2025కు ఈయనకు ప్రకటించారు. శాంతి, స్థిరత్వం కోసం పాటుపడినందుకు గాను ఈయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు గ్లోబల్ గవర్నర్స్ థింక్ ట్యాంక్ గోల్డ్ మెర్క్యూరీ ఇంటర్నేషనల్ అవార్డు వాళ్ళు ప్రదానం చేస్తారు. ఈ అవార్డును ఎవరిస్తారంటే గ్లోబల్ గవర్నర్స్ థింక్ ట్యాంక్ గోల్డ్ మెర్క్యూరీ ఇంటర్నేషనల్ వారు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 1961 నుండి ఇస్తున్నారు. ఏ దేశం అంటే ఇంగ్లాండ్ వారు ప్రదానం చేస్తున్నారు. ఏ అవార్డు అంటే గోల్డ్ మెర్క్యూరీ అవార్డు 2025లో 14వ ఆధ్యాత్మిక గురువు దలై లామాకు ఇవ్వడం జరిగింది. ఆయనకే రీసెంట్ గా 2024 సంవత్సరానికి పివి నరసింహారావు స్మారక అవార్డును కూడా ఇవ్వడం జరిగింది. పివి నరసింహారావు స్మారక అవార్డు 2024లో ఎవరికి ఇచ్చారంటే 14వ దలై లామాకి ఇవ్వడం జరిగింది. అదే 2023లో పివి నరసింహారావు స్మారక అవార్డు అయితే మనకు రతన్ టాటాకు ఇవ్వడం జరిగింది. ఆ పివి నరసింహారావు యొక్క జయంతి మనందరికీ తెలుసు. జూన్ 21 ఎప్పుడంటే జూన్ 28 1921, జూన్ 28 ఆయన జయంతి. ఆయన జన్మించింది 1921, 1921లో జన్మించాడు. ఈయన మన ఇండియాకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 1991 నుండి 96 వరకు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా చేశాడు. ఇతని యొక్క ఆటోబయోగ్రఫీ ది ఇన్సైడర్ లేదా లోపలి మనిషి. ఆ పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 1971 నుండి 1973. ఈయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించారు 1973లో.
అదే ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది 1954లో. అదే ఆంధ్రప్రదేశ్లో మళ్ళొకసారి రాష్ట్రపతి పాలన 2014లో. ఇప్పటివరకు రాష్ట్రపతి పాలన ఎన్నిసార్లు విధించారు? 134 సార్లు విధించారు. ప్రజెంట్ ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉంది? మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎన్నోసారి? 11వసారి. మొట్టమొదటి రాష్ట్రపతి పాలన ఎప్పుడు? 1951 జూన్ 20. ఏ రాష్ట్రంలో విధించారు? పంజాబ్లో విధించారు. ఇప్పటివరకు రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రాలన్నీ 2. ఒకటి తెలంగాణ, రెండవది ఛత్తీస్గఢ్. ఈ 2 రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించబడలేదు. ఓకే, ఇదొక పాయింట్. వార్తల్లోని అంశాల్లో ఇదొకటి. నెక్స్ట్, ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ప్రారంభించబోతున్నారు. ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ను ప్రారంభించబోతున్నారు. ఎక్కడ అంటే జపాన్ లో ప్రారంభించబోతున్నారు. ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ను ప్రారంభించబోతున్నారు. ఎక్కడ అంటే జపాన్ దేశంలో ప్రారంభించబోతున్నారు. ఇది కేవలం 6 గంటల్లోనే అసెంబుల్ చేయవచ్చు. దీన్ని 6 గంటల్లోనే అసెంబుల్ చేయవచ్చు. తొలి ప్రపంచంలోనే 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ఇది. అలానే ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ విధానంలో దేవాలయాన్ని కూడా నిర్మిస్తున్నారు. ప్రపంచంలోని ఎక్కడ? సిద్దిపేట, తెలంగాణలోని సిద్దిపేటలో ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ దేవాలయాన్ని కూడా నిర్మించబోతున్నారు. ఎక్కడ అంటే తెలంగాణలోని సిద్దిపేట. ఆ సిద్దిపేటలోనే ఇంకొక పాయింట్, ప్రపంచంలోనే మూడవ ఫారెస్ట్ యూనివర్సిటీ, ప్రపంచంలోనే 3rd ఫారెస్ట్ యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే సిద్దిపేట జిల్లా ములుగు అనే ప్రాంతంలో ఉంది. ములుగు జిల్లా కాదు, ములుగు జిల్లా వేరు, ములుగు ప్రాంతం వేరు. సిద్దిపేటలోని ములుగులో ప్రపంచంలోనే 3rd ఫారెస్ట్ యూనివర్సిటీ. ప్రపంచంలో ఫస్ట్ ఫారెస్ట్ యూనివర్సిటీ రష్యా, రెండవది చైనా, మూడోది ఎక్కడంటే తెలంగాణ. ఆ తెలంగాణలో ఎక్కడ అంటే సిద్దిపేటలోని ములుగు ప్రాంతంలో. ఆ సిద్దిపేటలోనే ప్రపంచంలో తొలి 3D ప్రింటెడ్ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. అదే ప్రపంచంలో తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ను ఎక్కడ ప్రారంభించబోతున్నారంటే జపాన్ లో ప్రారంభించబోతున్నారు. మనందరూ తెలుసు జపాన్ క్యాపిటల్ ఏంటిది? టోక్యో. జపాన్ ప్రధానమంత్రి ఎవరు? షిగేరు ఇషిబా అనే వ్యక్తి ప్రజెంట్ జపాన్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేస్తుంది. అలానే జపాన్ చక్రవర్తి కూడా ఉంటారు, నరుహిటో అనే వ్యక్తి ప్రజెంట్ జపాన్ చక్రవర్తిగా పనిచేస్తున్న వ్యక్తి. నరుహిటో అనే వ్యక్తి ప్రజెంట్ జపాన్ కు చక్రవర్తిగా పనిచేస్తున్న వ్యక్తి. ఇదొకటి వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది కూడా ఒకటి. ఆ తర్వాత నెక్స్ట్ మరొకటి, యూపీఎస్సీ జాయింట్ సెక్రటరీగా ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అఖిల భారతీయ సర్వీసు నిర్వహించేది. మనకు అఖిల భారతీయ సర్వీసుల గురించి 14వ భాగంలో ఉంటుంది. 14వ భాగంలో 315వ ఆర్టికల్ నుంచి 323 ఆర్టికల్ వరకు అఖిల భారతీయ సర్వీసుల గురించి తెలియజేస్తుంది. అదే 324 స్టార్ట్ అయిందనుకో ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుంది. 324 నుంచి 329 వరకు ఎన్నికల సంఘం గురించి మనకు తెలియజేస్తుంది. ఆ 315 నుంచి 23 వరకు అఖిల భారతీయ సర్వీసుల గురించి తెలియజేస్తే యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆ యూపీఎస్సీ జాయింట్ సెక్రటరీగా ఇటీవల ఒక వ్యక్తి వచ్చాడు. ఆయనే అనూజ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి. అనూజ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి యూపీఎస్సీ జాయింట్ సెక్రటరీగా రావడం జరిగింది. ప్రజెంట్ యూపీఎస్సీ అంటే మనం ఏమన్నాం? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నాం. ఆ యూపీఎస్సీ చైర్మన్ గా పనిచేస్తుంది ప్రీతి సుదాన్. ప్రజెంట్ యూపీఎస్సీ చైర్మన్ ఎవరంటే ప్రీతి సుదాన్. ప్రజెంట్ యూపీఎస్సీ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రీతి సుదాన్ ప్రజెంట్ యూపీఎస్సీ చైర్మన్ గా పనిచేస్తుంది. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మనకు యూపీఎస్సీ ఏర్పాటు చేసింది ఎప్పుడు? 1926 అక్టోబర్ 1న యూపీఎస్సీని ఏర్పాటు చేయడం జరిగింది. 1926 అక్టోబర్ 21న సర్ రాస్ బార్కర్ అధ్యక్షతన యూపీఎస్సీ అంటే మొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. 1926 అక్టోబర్ 1న సర్ రాస్ బార్కర్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ యూపీఎస్సీ చైర్మన్ ప్రీతి సుదాన్. ఇటీవల యూపీఎస్సీ జాయింట్ సెక్రటరీ అయింది అంటే అనూజ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి జాయింట్ సెక్రటరీగా నియమితులు కావడం జరిగింది. ఓకేనా? ఇది ఈరోజు కరెంట్ అఫైర్ కి సంబంధించి. అందరూ వీడియోని లైక్ చేయండి. ఈ వీక్ లో మన యాప్లో జీకే మధుసర్ ఆన్లైన్ క్లాస్ యాప్లో జియోగ్రఫీ కరెంట్ అఫైర్స్, పాలిటీ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఇండివిజువల్ గా 5 నెలలు, నవంబర్ నుంచి మార్చి 5 నెలల్లో ఇండివిజువల్ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకు హిస్టరీకి సంబంధించి ఎంసీక్యూ ఉన్నాం కదా, అది జస్ట్ 99 రూపీస్, ఇదైతే 149, 6 months వ్యాలిడిటీతో. మీరు జస్ట్ అంతే ఒక 300 రూపీస్ పే చేసుకుంటే మీ ఎగ్జామ్ వరకు మీ చదువేందో చూపిస్తా మీకు.
ఓకేనా? అందరూ కూడా దయచేసి వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, కంపల్సరీ కూడా కామెంట్ చేయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. జై హింద్.